నమస్తే అండి. క్రమశిక్షణకు మారుపేరు అంటాడు ఆయన. నాకు మించిన స్టార్ లేరంటారు. నేను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటాడు. నాకంటే మించిన నటులు ఎవరున్నారని చెప్పి మాట్లాడతాడు ఆయన. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు నేనే సాటి, నాకు ఎవరు పోటీ కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎవరంటే మోహన్ బాబు గారు, మంచు మోహన్ బాబు. జరుగుతున్న పరిణామాలు చూస్తే వాళ్ళ ఇంటి విషయాలని ఇంట్లో చక్కబెట్టుకోలేక వీధిని పడినటువంటి పరిస్థితి. కుమారుణ్ణి ఇంట్లోకి అనుమతించకుండా ఆయన పైన దాడులు చేస్తున్నటువంటిది. మంచు మనోజ్ పైన దాడి. 2 రోజుల క్రితం ఏం జరిగిందో ఈరోజు మోహన్ బాబు గారి ఫామ్ హౌస్లోకి మంచు మనోజ్ గారు వెళ్ళటానికి ప్రయత్నం చేయటం, ఆయన పైన మళ్ళీ దాడి చేయటం, ఆయన చొక్కాలని చిరిగి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ అయితే కనబడుతున్నాయి. పనిలో పనిగా మీడియా వాళ్ళ పైన టార్గెట్ చేసి మీడియా పైన దాడి, భౌతిక దాడులకు దిగినటువంటిది మోహన్ బాబు గారు. అంటే స్వయంగా ఆయనే మీడియా యొక్క లోగోను లాక్కుని ఆ లోగోతోనే వాళ్ళపైన దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. TV5 ప్రతినిధికి గాయాలైనవి అంటున్నారు, TV9 ప్రతినిధికి గాయాలైనవి అంటున్నారు. అంటే ఆయన ఎంత అసహనానికి లోనయ్యారంటే, సహజంగానే వాళ్ళ కుటుంబంలో గొడవలు ఉన్నాయి, కొంత వాళ్ళకి మధ్య కాస్త అలజడి జరుగుతోంది, అది పెద్ద చర్చకు దారితీసింది. ఇవన్నీ కూడా జరగకూడదు. వాస్తవంగా ఏంటంటే ఎవరి కుటుంబంలో అయినా గొడవలు రచ్చకెక్కకూడదు. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి. అది వితిన్ ది ఫ్యామిలీ కూర్చొని, పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని పరిష్కారం చేసుకోవాల్సిన విషయాలే. కాకపోతే మోహన్ బాబు గారు చాలా ఇళ్లలో పంచాయతీలు చేశాడు. చాలా ఆస్తుల పంపకాల విషయంలో ఆయన జోక్యం ఉంది. మరి ఆయన కుటుంబానికి వచ్చేటప్పటికి ఎందుకు ఆ వివాదం అవుతున్నాయి అనేది ఇప్పుడు అందరికీ ప్రశ్నార్థకం. ఆయన న్యాయంగా ఆస్తులు పంపకం చేస్తుంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. లేదు, ఆయన స్వార్జితమైన ఆస్తులు, ఈ ఫామ్ హౌస్ అనేది నా స్వార్జితం, నేను ఎవరికి ఇవ్వను అంటున్నారు. తప్పేం కాదు అది. కాకపోతే అది సరైనటువంటి వాతావరణంలో అంటే ఇలాంటి ఉద్విగ్న వాతావరణం, లేకపోతే టెన్షన్స్ క్రియేట్ చేసుకుని దాడులు చేసుకొని, కొడుకులు తండ్రులను కొట్టి, తండ్రి కొడుకులను కొట్టి, ఆ కుటుంబంలో ఉండేటువంటి ముగ్గురు కూడా రకరకాలైనటువంటి వాదాలు చేసుకుంటూ మీడియాకి ఎక్కి రచ్చ చేసుకుని ఇలా చేసుకోవటం ద్వారా బయట వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు. అంటే మీడియాకి యాంగ్జైటీ ఏముంటుంది? ఏ కుటుంబంలో గొడవలు జరిగినా మీడియాలో కొంత ఫోకస్ చేసే ప్రయత్నాలు చేస్తాయి. అది చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాకపోవచ్చు. కుటుంబ విషయాలను కుటుంబానికి పరిమితం అయితే ఇబ్బంది ఉండదు. కుటుంబ విషయాలు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్తాయో, దానికి తోడు సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవటం, మరి మళ్ళీ ఆ ఫామ్ హౌస్లోకి మనోజ్ వెళ్ళటానికి ప్రయత్నం చేయటం, మనోజ్ పైన దాడి చేయటం, ఇవన్నీ ఏంటంటే మీడియాకి కావలసినంత ఆహారం ఇస్తున్నట్టే. గుమ్మనంగా జరగాల్సినటువంటి అంశాలను, గుమ్మనంగా జరగాల్సినటువంటి కుటుంబ విషయాలు, గుమ్మనంగా కూర్చొని చర్చించుకోవాల్సిన కుటుంబ విషయాలు, లేదా ఎవరైనా పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని చర్చించుకోవాల్సిన విషయాలు ఇలా వీధిని పడేటప్పటికీ సహజంగానే అందరికీ యాంగ్జైటీ ఉంటుంది. అందరూ దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. అది రకరకాల చిలవల పొలవలుగా దానిపైన చర్చలు పెట్టేటువంటిది మామూలుగా జరిగేటువంటి పరిణామ క్రమమే. ఇది వాంఛనీయం అంటే వాంఛనీయం కాదు, జరగకూడదు అంటే జాగ్రత్త పడాల్సింది ఎక్కడంటే మోహన్ బాబు గారు. ఆయనే జాగ్రత్త పడి ఎవరిని కూడా బయటికి రానియకుండా ఇంట్లోనే కూర్చొని చర్చించుకోవాలి, ఇంట్లోనే కూర్చొని పరిష్కారం చేసుకోవాలా. కానీ ఆయన ఒక వీధి రౌడీలాగా చొక్కాలు ఇప్పుకొని, మైకులు తీసుకొని విలేకరులు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి వెళ్ళిపోయి, నేను సినిమాల్లోనే కాదు విలన్ని, నిజ జీవితంలో కూడా నేను విలన్ని అనేటువంటి ఆయన యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టుకోవటం అనేది ఏ మేరకు సమంజసం అనేది. ఆయన గతంలో కూడా చాలా విషయాలు వివాదాస్పదమైన విషయాల్లో ఆయన ఎప్పుడూ కూడా వివాదాస్పదుడిగానే ఉంటాడు. మరి ఇవాళ ఏంటంటే బయట విషయాల్లోనే కాకుండా ఆయన కుటుంబ విషయంలో కూడా పెద్ద వివాదం అయిపోయి రకరకాలైనటువంటి రచ్చగా దారితీస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం గమనించవచ్చు. ఏదేమైనా ఇదైతే మరి ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తుందో తెలియదు. ఆయన గన్ను కూడా ఆయనకి సెక్యూరిటీ కోసం పెట్టుకున్న గన్ను కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. విష్ణు యొక్క గన్ను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఒక పక్కన మనోజ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నటువంటిది. ఆయన ఇంతకు పూర్వమే పోలీసు అధికారులను కలిశారు, వాళ్ళ యొక్క అనుమతులు తీసుకున్నారు. నేను నా యొక్క సామాగ్రి అవి తీసుకొని నేను పీస్ఫుల్గా బయటకు వెళ్ళటానికి నాకు అవకాశం కల్పించమని ఆయన అడిగారు. కానీ మరి ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన సిపిని కలవటం, తర్వాత ఆయన సామాగ్రి తీసుకోవటానికి ఆ ఫామ్ హౌస్కి వెళ్ళటం,
ఆ బయటకు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆయన అనుమతించకపోవటం, ఆయన పైన దాడి జరగటం, విలేకరులు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడి జరగటం, ఇదంతా కూడా రకరకాలైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది.